ఇదిగోని ఫ్రెండ్స్ పండు కోసుకుని తింటే ఉంటాయి. వేసుకోతి మన క్యాన్ చెట్టు ఇంకానే అటుపక్క వెళ్ళి ఇప్పుడైతే మనం ఇంకో జీడి మడితే చెట్టుకు అయితే వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నేను చేశాను ఫ్రెండ్స్. వాటి పేరు ఏం పేరమ్మా? చిట్టేతకాయలు. మొన్న నుంచి చూస్తున్నాం కాయలు ఎప్పుడు ముగ్గుతాయని. ఈరోజు అయితే కాయలు ముగ్గుని పెద్ద కాయలు. ఇవి చిట్టేతకాయల్లో కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాయలు అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ చిట్టేతకాయల్లో మనకి ఖర్జూర పండులో ఏవైతే విటమిన్స్ మినరల్స్ ఉంటాయో మొత్తం ఇందులో కూడా అదే విధంగా ఉంటాయి. ఈ ఎండే చిన్నగా ఉంటాయి అంతే తేడా. కాకపోతే మన పిల్లల్ని ఎలాంటి ఫీల్డ్ ట్రిప్కి తీసుకురావడం వల్ల మనం మొబైల్ నుంచి బయటికి తీసుకురావచ్చు. బాగా కలర్ వచ్చినాయి, ఎక్కువండి రెడ్డిష్ ఉన్నాయి, ముగ్గిపోతా. చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్లో ఉన్న కాయలు ముగ్గుని, పింక్ కలర్లో ఉన్న కాయలు అయితే పచ్చిగున్న కాయలు. జనరల్గా పింక్ కలర్లో కాయలు మనకి ముగ్గునట్టు అనుకుంటాం. మా వాళ్ళకి ఇలాంటి ప్రదేశాలు రావడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అసలు భయం అనేది ఉండదు. ఈరోజు అయితే మా పొలంకి వచ్చాము. మా పొలంలో జీడిపిక్కలు, మామిడికాయలు, పనసకాయ కోసుకున్నాము. ఇది చూస్తున్నారు కదండి, సొరకాయలు. పాత వీడియోలో ఉంటుంది, చాలా బాగా కాసినవి కూడా. వెళ్ళి చూడండి సార్. ఇప్పుడైతే కర్రీకి కొంచెం పిక్కలు కోస్తాం. పెద్దగున్నా కొయ్యాలి. ముదరకుండా అవి లేతగా ఉన్నాయి. జీడి పిక్కలు అయితే లాస్ట్కి వచ్చినాయి. ఈ వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఈ సంవత్సరం జీడి పిక్కలు సరిగ్గా కాయలేదు. ఏది ఇంకా మొగ్గుదమ్మది. కొయ్యకు వద్దు అంతే, మొగ్గుదాం నాన్న. చెప్పు. ఇవి చెరుకు రసాలు. కలర్కాయ వద్దు, నేను మంచిది చెప్తాను. ఉప్పు కారం పెట్టుకున్నాక చెరుకు రసాలు బాగుంటుంది. చెప్పినాడు ఆలకించు. కలర్కాయ బాగోదు, అప్పుడు అది వేరు, ఆ సీజన్ వేరు. ఈ చెట్టు దగ్గరికి వచ్చి, ఈ చెట్టు దగ్గర అయితే ఒక్క కాయ కూడా లేదు మాకు. అంటే ఈ చెట్టు పిక్కలు కొంచెం బాగుంటాయి, పెద్దగుండి పప్పు ఉంటుందని ఈ చెట్టుకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ చెట్టుని అయితే ఒక్క కాయ కూడా లేదు. ఈ కాయలు అయితే మొత్తానికి లాస్ట్కి వచ్చేసి పూత కూడా ఎండిపోయింది. చూడండి, అక్కడక్కడ ఉన్నాయి అంతే. ఈ పొందితే సూపర్ ఉంటే ఉప్పు కారం పెట్టుకోవచ్చు, కానీ పొందిని కూడా లేవు ఫ్రెండ్స్. కవర్లు అయితే 2 కవర్లు తెచ్చాం మేము. ఒక్క కవర్ కూడా పూచుకున్నాడుగా. ఇదిగో అవి కోసుకుని తింటే ఉంటాయి, వేరే లెవెల్. ఇప్పుడైతే బంగినపల్లి చెట్టు దగ్గరికి వచ్చాము. ఎంత కాయలు ఉంటాయో. ముగ్గినకాయ కింద ఆడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కోసుకుని తింటే ఇంటికి వెళ్ళింది ఆడతా, షార్ట్ వీడియో ఆడతాను చూడండి. చాలా కాయలు ఉన్నాయి కానీ ముదరలేదు. దీనికైతే ఇప్పుడిప్పుడే కొంచెం కాస్తున్నాయి. ఇదైతే బాగుంది. ఏ చెట్టు చూసినా కాయలు లేవు, కానీ చెట్టుకున్నా కానీ ఇంకా ముదరాలి.
అందుకే మేము కూడా ఏం వస్తలేక ఇలా ఇదిగో దారి ఇదిగో ఎలా ఉంటే దీంట్లో పప్పు బాగుంటుంది. ఇలాంటివి ఉన్న కాయల్ని మనం కోస్తారు ఇప్పుడు కూడా జీడిపిక్కల్ని. ఏ చెట్టు చూసినా దొరకలే కానీ ఈ చెట్టుకి కాత కోత దొరికి. వావ్, అదిగో పైన ఇంకోటి ఉంది, అదిగో అక్కడ ఆ పైన. ఇదిగో కోస్తాడు అయిపోయి ఇలాగిచ్చేయి. రేపు నీట్గా జీడిపప్పులు కూర వండుకున్నప్పుడు దగ్గర జీడిపప్పు ఉంటుంది. ఆ పప్పు వేరు, ఈ పప్పు పచ్చిక్కల పప్పు వేరు. టేస్ట్ ఇది ఎలా ఉంటుంది అంటే స్మూత్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బొండు ఇప్పుడే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ చాక్లెట్ కాకపోయాం. ఇలా అక్కడ తినచ్చు కానీ ఇక్కడ ముగ్గురు అన్నాం కాబట్టి తినలేము. దీన్ని అయితే కొంచెం కనపడుతున్నాయి. ఇక్కడ లేతగా ఉన్నాయి కానీ ఈ చట్నీ కూడా కొంచెం లేతగా ఉన్నాయి. ఇదిగో ముద్దల. ఇప్పుడైతే మనం ఇంకో జీడి మడిపి చెట్టుకైతే వచ్చాం. కెమెరా స్ట్రైట్ కట్టే ఈ చెట్టు కాడ ఇప్పుడైతే చూడండి వెనకాల చూసారా ఫ్రెండ్స్, పోతే పండ్లు అయితే కోసి ఉప్పు కారం పెట్టుకుని చూపించను. చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు కూడా ఎక్కువే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ పండు కోసేయండి. ఈ పొన్ను అయితే ఇప్పుడు మనం తినబోతున్నాం. ఇది అవి రెడ్డేస్తారండి. ఇవి అయితే కాల్చుకుని తింటే బాగుంటాయి. ఫ్యాక్టరీలో మనకు డబ్బులు ఎక్కువగా అమ్మేస్తారు. ఇవి ఇక్కడ పక్షులు అరుపులు అయితే చాలా బాగున్నాయి. పనస చెట్టు కాడికి వెళ్ళినాం పదండి. అక్కడ అయితే బోల్డ్ కాయలు ఉంటే పడిపోతాయి, ఎవ్వరు వచ్చుకోరు. చూసారండి కూతాసలు అన్నాడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పనస చెట్టు. పనసకాయ కూర వండుకుంటారు, పనసకాయ ఇక్కల్ని కాల్చుకుంటారు, ఉడకపెట్టుకుంటారు, పనసకాయ బిర్యానీ కూడా చేసుకుంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మా తాతయ్య అప్పుడప్పుడు వచ్చి చూస్తాడు, బాగుంటాయి ఇలా. అక్కడ అత బాగా కింద కొన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా ఎంత ఉన్నాయో, బాగున్నాయి. దీని జీర అయితే చాలా జిగురుగా ఉంటుంది అనిపిస్తుందా. ఇలా పనసకాయ కొయ్యాలి ఆలోచించుకుంటున్నారా? ఇన్ని పనసకాయలు అంటే అలాగా ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి కుళ్ళిపోతున్నాయి కొన్ని అయితే చెట్లకి. ఎలాగ చెప్తాను, ఇగో ఇలా కుళ్ళిపోతున్నాయి. డాడీ ఎక్కడ చెట్టు దీని గమ్మాత ఎంత జిగురుగా ఉంటుంది చూద్దాం. ఇది కొత్త మనకి చాలా చిగురు బాగున్నాయి కాయలు. ఎలా చెట్టు ఎక్కుతున్నాడు చూసారా, కోతి ఇంకా ఇలా ఇలా ఎక్కు, ఇలా బెస్ట్ తింటే తీయు. అది ప్రెస్ కోతి మన చెట్టు ఇంకానే అటుపక్క చూస్తున్నారు కదా. మా అబ్బాయి ఎంత సునాయాసంగా చెట్టు ఎక్కి తిన్నాడో. మా వాడికైతే చిన్నప్పటి నుంచి చెట్లు ఎక్కడం నేర్పించాను. అంతేకాకుండా ఈత కొట్టడం, స్విమ్మింగ్ కూడా నేర్పించాను. మా వాడు ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు, యాక్టివ్గా కూడా ఉంటాడు. అంతేకాకుండా పిల్లల్ని కూడా మనం ఇలాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే సున్నిత స్వభావం తగ్గుతుంది. జాగ్రత్త కాలు మీద గడ్డపడుతుంది. పాటుకెళ్ళు చుట్టదే, పాటుకెళ్ళు ఆ పక్షి అత్త పాటుకెళ్ళి చుట్టదే, పాటుకెళ్ళు చుట్టదే అని అంటుంది ఫ్రెండ్స్. అలా ఆడే పాట నేను నట్టుకుంటా. మునుపు మాడిపోంది, ఎప్పుడు తిందామా. అదేమన్నా పోయినాక అవుతుందా?
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.